ఈ రోజు మీకు గ్రహబలాలు బాగానే ఉన్నప్పటికీ చంద్ర సంచారం అంతగా అనుకూలంగా లేదు. ఈ రోజు మీకు సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ఆహారంపై శ్రద్ధ అవసరం. మీ లక్ష్యాలు నెరవేరడానికి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మంచి కాలం. కాంట్రాక్టర్లకు అనుకూలం. అనుకోకుండా ఒక దూర ప్రయాణం చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు సామాన్యమైన రోజు. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాల పారాయణ, గణపతి ఆరాధన మీకు అనేక శుభాలను కలుగచేస్తుంది. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 3. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ నైపుణ్యాలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగండి. ఇతరులపై ఆధారపడొద్దు. ఇతరులతో సంభాషణల్లో అదుపు, సంయమనం అవసరం. ఈ రోజు వ్యాపారులకు అనుకూలమైన రోజు. ధనపరంగా శుభాలు చవిచూస్తారు. విలాసంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు మాత్రం ఈ రోజు సామాన్యమైన రోజు. పనిపై శ్రద్ధ పెట్టండి. అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు ఆకుపచ్చ. అనుకూలమైన సంఖ్య 6. ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. దూర ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు శుభకరమైన రోజు. గౌరవ మర్యాదలు, ధన లాభాలు ఎక్కువగా కలిగే రోజు మీకిది. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ, అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు ఎరుపు. అనుకూలమైన సంఖ్య 8. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు చేపట్టాలనుకున్న ఒక పెద్ద పని లేదా ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఎవరి సలహాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు మీకు లాభిస్తాయి. వ్యాపారులకు వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. లోన్లు మంజూరు అవుతాయి. అయితే చంద్రబలం తక్కువ ఉండటం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగులు ఈ రోజు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినప్పటికీ రోజు మాత్రం అనుకూలంగానే ఉంది. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన అనేక శుభఫలితాలు అనుభవిస్తారు. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 2. ఈ రోజు మీకు గ్రహబలం బాగుంది. ఈ రోజు మీరు ఆశించిన విధంగా ముందుకెళ్తుంది. వ్యాపారస్తులకు ఉత్సాహకరంగా సాగే రోజుది. ధనలాభాలు ఆర్జిస్తారు. ఈ రోజు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది. నూతన ప్రాజెక్టులకు మీరు చేసే ప్రయత్నాలు, వేసే టెండర్లు మీకు అనుకూలిస్తాయి. ఇక ప్రజాజీవితంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపును పొంది ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ రోజు దత్తాత్రేయుడిని మల్లె పూలతో పూజించండి. రోజంతా శుభకరంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 10. ఈ రోజు చంద్ర సంచారం మీకు అనుకూలంగా లేదు. మానసికంగా అస్థిరతకు లోనవుతారు. ఏదో తెలియని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు రోజు ప్రారంభమే అంతగా అనుకూలంగా లేదు. ఆఫీసుల్లో ఎవ్వరినీ అతిగా నమ్మవద్దు. మీ రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. వ్యాపారులకు ఈ రోజు పెద్దగా అనుకూలంగా లేదు. ఒత్తిడి అధికంగా ఉండి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాల పారాయణతో రోజును ప్రారంభించండి. అనుకూలతలు పెరుగుతాయి. అనుకూలమైన రంగు కాషాయ. అనుకూలమైన సంఖ్య 1. ఈ రోజు మీకు చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు పెద్దగా శ్రమ లేకుండానే ధనలాభాలు కనిపిస్తాయి. హార్డ్వేర్ వంటి వ్యాపారులకు ఈ రోజు మంచి లాభాలు కళ్లజూసే అవకాశాలున్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామికి కోసం కానుకలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు మీరు దుర్గదేవి ఆరాధన చేసుకోవడం వలన మీకు మరిన్ని గొప్ప శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు పర్పుల్. అనుకూలమైన సంఖ్య 9. ఈ రోజు మీకు చంద్ర సంచారం అనుకూలం. గ్రహబలాల అనుకూలత వల్ల వ్యాపారస్తులు పెద్ద మొత్తాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. కుటుంబంతో కలిసి ఆలయ సందర్శనలు చేస్తారు. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. శుభకార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. శివారాధన మీకు మరిన్ని శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు గోధుమ రంగు. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు చంద్రబలం మీకు తక్కువగా ఉంది. ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడితో కూడా రోజుగా చెప్పవచ్చు. మార్కెటింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారికి టార్గెట్లు అందుకోలేక ఇబ్బంది పడతారు. కమిషన్ ఏజెంట్లకు అనుకూలంగా లేదు. వృత్తి నిపుణులకు పని ఒత్తిడి విసిగిస్తుంది.
ఇక వ్యాపారులకు మాత్రం ఒత్తిడితో కూడిన ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రోజు అన్ని వర్గాల వారు మాటపై అదుపుతో పాటు పనిపై శ్రద్ధ వహించి ముందుకు సాగాలి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు అనుకూలతలనిస్తుంది. అనుకూలమైన రంగు ఆరెంజ్. అనుకూలమైన సంఖ్య 7. ఈ రోజు మీకు చంద్రబలం అంతగా అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ రోజు మీకు 70% అనుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయాల్లో అంతగా అనుకూలమైన వాతావరణం కనిపించదు. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. అనుకోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. మిమ్మల్ని కలవరపాటుకు గురిచేసే ఒక వార్తను వింటారు. ఈ రోజు వ్యాపారాలు పెద్ద మొత్తాల్లో ధనలాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవారు అధిక లాభాలు అందుకుంటారు. గణపతి దర్శనం, శివారాధన మీకు ఒత్తిళ్లు తగ్గించి శుభాలను కలుగజేస్తుంది. అనుకూలమైన రంగు గులాబీ. అనుకూలమైన సంఖ్య 4. ఈ రోజు మీకు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది, కానీ మీ సీనియర్ అధికారులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో ఉండేవారికి నూతన భాగస్వాములు కలిసే అవకాశం కనిపిస్తుంది. అగ్రిమెంట్లకు అనుకూలమైన కాలం. రాజకీయాల్లో ఉన్నవారు హామీలు ఇచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండండి. అప్పుల జోలికి పోవద్దు. స్పెక్యులేషన్లు కలిసిరావు. నిరుద్యోగులకు నిరాశకరమైన రోజు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశముంది. జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణ, దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి. అనుకూలమైన రంగు బంగారం రంగు. అనుకూలమైన సంఖ్య 11. ఈ రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా గడిపే రోజు. తలపెట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లాభదాయకమైన రోజు మీకిది. డబ్బుని సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో పొదుపు చేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు ఆఫీసుల్లో సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని అధిగమిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశముంది. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామాల పారాయణ చేయటం వలన అనుకూలతలు పెరుగుతాయి. అనుకూలమైన రంగు బూడిద రంగు. అనుకూలమైన సంఖ్య 12.